గారు భవిష్యత్తును అంటే 2047 విజన్ లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. అక్కడ ఒక పెద్ద గ్లోబల్ సమ్మిట్ కూడా పెట్టారు. అక్కడే ఫ్యూచర్ సిటీలో అంత విజన్తో కొత్త నగరాన్ని ఒక హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకొక నగరాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తుంటే అంటే ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనా, లేకుంటే ఆ ప్రభుత్వానికి ఇమేజ్ వస్తుందనా, ఏంటి రద్దు చేస్తామని మీరు చేసిన ప్రకటన వెనుక కారణం ఏంటి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక విధానం ఈ రోజు అమలు చేసినప్పుడు అది భవిష్యత్ తరాలకు ఏ రకంగా ఉపయోగపడాలని, తర్వాత ప్రస్తుత అవసరాలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పని ఒక నిశ్చితమైనటువంటి ఒక అవగాహనతో ఒక విశ్లేషణతో విధి విధానం పట్టుకురావాల. దురదృష్టం తలా తోకా లేనటువంటి ఒక విధానాలతో నిజాం హైదరాబాద్ కట్టిండు, చంద్రబాబు నాయుడు సైబరాబాద్ కట్టిండు, రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కట్టిండు అని చెప్పని ఒక పేరు తెచ్చుకోవడం కోసం అన్నట్లుగా ఇవాళ ఫ్యూచర్ సిటీ నిర్మాణం కంప్లీట్ చేయని అన్న. చెప్పండి చెప్పండి, నా ఫ్లోర్ మీరు తర్వాత చెప్పండి. ఓకే, పోయింది, నా ఫ్లోర్ అయిపోయింది మీకు చెప్పడానికి. అయితే అన్న, వీళ్ళు ఈ రకమైనటువంటి ఒక తలాతోకా లేనటువంటి ఒక విధానాలతో ఒక అర్బన్ డెవలప్మెంట్ పాలసీ పైన పరిపూర్ణమైన అవగాహన లేకుండా ఇవాళ హైదరాబాద్ నగరమే నానా రకాలైనటువంటి ఇబ్బందులకు ఎదురవుతుంది. ఉన్నటువంటి ఒక హైదరాబాద్ ను గత 2-2.5 సంవత్సరాలుగా పూర్తిగా కూడా మూలకు పడేసినారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో గానీ, ట్రాఫిక్ విషయంలో గానీ, డ్రైనేజ్ విషయంలో గానీ, డ్రింకింగ్ వాటర్ సప్లై విషయంలో గానీ, నాలాల విషయంలో గానీ పూర్తిగా మళ్ళా 2014కు ఉన్నటువంటి ఒక పరిస్థితికి నెట్టివేయబడతా ఉన్నది. దీన్ని చక్కగా చేయట్లేరు కానీ నేను ఫ్యూచర్ సిటీ చేస్తా అని చెప్తున్నారు. అన్న, ఒక్క పాయింట్ మీ దృష్టికి తీసుకొస్తా. ఇది 765 స్క్వేర్ కిలోమీటర్లతో ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని రేవంత్ రెడ్డి గారు చైర్మన్ గా ఈ యొక్క డెవలప్మెంట్ అథారిటీని కాన్స్టిట్యూట్ చేసినారు. 765 స్క్వేర్ కిలోమీటర్లు అంటే గత జిహెచ్ఎంసీ మనకు 150 డివిజన్లు ఉన్నటువంటి ఒక హైదరాబాద్, సికింద్రాబాద్ ఇంకా తదితర పెరిఫెరల్ గా ఉన్నటువంటి ఒక జిహెచ్ఎంసీ పరిధి 750 స్క్వేర్ కిలోమీటర్లు. దానికంటే పెద్దదైనటువంటి అంటే దాదాపు 2 లక్షల ఎకరాల భూముల వైశాల్యంలో ఇవాళ ఫ్యూచర్ సిటీ అని చెప్పని ఒక నిర్మాణాన్ని పట్టుకొచ్చి తద్వారా ఇవాళ దానందరినీ కూడా ఒక రియల్ ఎస్టేట్ దందా కోసం వీళ్ళు వాడుకుంటున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ విషయాలు బయటికి రావట్లేవు. ఎక్కడికక్కడ పేదవాళ్ల భూములు, అసైన్డ్ భూములు బెదిరించి, అదిరించి, బ్లాక్మెయిల్ చేసి ఇవాళ భూములన్నీ కూడా హస్తగతం చేసుకుంటూ ఒక పెద్ద ఎత్తున ఒక రియల్ ఎస్టేట్ దందాకు ప్రభుత్వం ముసుగులో ఇవాళ వీళ్ళంతా పాల్పడతా ఉన్నారు. ఒకటి. రెండవది ఏంటి అంటే మా ఎన్నవన్న తెలంగాణ ఉద్యమకారుడు, నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడు, మేమంతా ఆయనను చూసుకుంటూ మేము కూడా స్ఫూర్తి పొందినటువంటి వాళ్ళం. తెలంగాణ ఉద్యమ లక్ష్యమే హైదరాబాద్ క్యాపిటల్ సెంట్రిక్ డెవలప్మెంట్ కాదు. తెలంగాణలో కూడా మిగతా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు ఉన్నట్టుగానే వివిధ నగరాలలో కూడా అభివృద్ధి జరిగేటువంటి రీతిలో టైర్ 2 సిటీల్లో కూడా అభివృద్ధి జరగాలంటే నాట్ జస్ట్ హైదరాబాద్ సెంట్రిక్ డెవలప్మెంట్ బట్ ఆల్సో పెరిఫెరల్ సిటీస్, నల్గొండ అభివృద్ధి చెందాలా, మహబూబ్నగర్ అభివృద్ధి చెందాలా, నిజామాబాద్, కరీంనగర్ ఇట్లా అన్ని కూడా అభివృద్ధి చెందాలంటే టైర్ 2 సిటీస్ లో స్ట్రెంథన్ చేయమంటే ఈయన ఎవరితో చర్చ చేయకుండా, కేబినెట్ కొలీగ్స్ తో కూడా పూర్తి స్థాయిలో చర్చ చేయకుండా రియల్ ఎస్టేట్ దందాల కోసం 2 లక్షల ఎకరాలను కబ్జా చేసి నేను ఫ్యూచర్ సిటీ అని చెప్పనంటాడు. ఈ 2 లక్షల ఎకరాల్లో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ యూటిలైజేషన్ దట్ ఈస్ టాకింగ్ ఆఫ్? ఈ 200 ఎకరాలు దీనికి, 200 ఎకరాలు దానికి, 500 ఎకరాలు పొలిటీషియన్స్ కి ఇస్తా, జర్నలిస్టులకు ఇస్తా అని చెప్పని వాళ్లకు క్యారెట్ చూపెట్టి తద్వారా ఇవాళ మొత్తం కూడా ఎక్కడెక్కడైతే చిన్న చిన్న ప్రాజెక్టులు వస్తే దాని చుట్టూ 100 ఎకరాలు కొనుక్కొని ఇవాళ వేల కోట్ల రూపాయలు దండుకునేటువంటి దుర్మార్గమైనటువంటి రియల్ ఎస్టేట్ మాఫియా పనులు కొనసాగుతా ఉంది. ఎన్నమన్నా మీరు 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 మీ మహబూబ్ నగర్ అభివృద్ధి చెందాలన్నా, లేదా ఫ్యూచర్ సిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ దందా జరగాలన్నా దయచేసి ప్రభుత్వానికి దిశ నిర్దేశం చేయాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. వీళ్ళు ఇంతవరకు కూడా వాట్ ఈస్ యువర్ అర్బన్ డెవలప్మెంట్ పాలసీ ఒక్కసారి చెప్పండి. హైదరాబాద్ ఇవాళ బ్లీడ్ అవుతా ఉన్నది. మీరు ఉన్నటువంటి ఒక హైదరాబాద్ ను 150 డివిజన్ల హైదరాబాద్ ను 300 డివిజన్లు చేసి పడేసినారు. మల్కాజిగిరిలో నిధులు లేవు, సైబరాబాద్ లో నిధులు లేవు, ఉన్న జిహెచ్ఎంసీలో కాంట్రాక్టర్లు పనిచేయట్లేరు, కనీసం రోడ్లను రిపేర్ చేయడానికి దగ్గర డబ్బులు లేవు, గుంతలను పూడ్చడానికి డబ్బులు లేవు, నాలాలు వైడనింగ్ చేయట్లేరు, నాలాల పూడికలు తీయట్లేరు. మొత్తానికి మొత్తం కుదేలు అయిపోయి వాళ్ళ ఆఖరికి డ్రింకింగ్ వాటర్ కూడా మళ్ళీ గతంలో ఉన్న పరిస్థితి తీసుకొస్తే వీటి ఏమి అడ్రస్ చేయకుండా ఫ్యూచర్ సిటీ,
తెలంగాణ రైజింగ్ ఈ రకమైన రీతిలో ప్రజలను మభ్య పెడితే దీని వల్ల బెల్లం వేయకుండా బూరలు వేసినట్టు, నోరు తీయక కాదు ఉట్టినే మీరు బూరలు చేసినాము మేము ఫ్యూచర్ సిటీ అని చెప్పని స్లోగన్లు చెప్పుకోవచ్చు, రైజింగ్ రైజింగ్ అని చెప్పని తెలంగాణను సింకింగ్ చేస్తా ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటిది. నేను ఐఎమ్ రెడీ ఫర్ అన్ ఓపెన్ డిబేట్ విత్ రేవంత్ రెడ్డి గారు ఆర్ ఎన్నమన్ ఆల్సో. ఏందండి మొదట్లో ఏం పెట్టి చెప్పినాడు, క్యూర్ అంటాడు, తర్వాత ప్యూర్ అంటాడు, రేర్ అంటాడు. మొత్తం హైదరాబాద్ తెలంగాణను 3 ముక్కలు చేసి పడేసి ప్యూర్ రేర్ అని చెప్పేసి ఒక అర్థం పర్థం లేకుండా, ఒక ఇండస్ట్రియల్ విజన్ లేకుండా, అర్బన్ డెవలప్మెంట్ విజన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇవాళ ఇక నేను పరుషంగా మాట్లాడితేనేమో దాసోడి శ్రవణ్ నోరెక్కువ అని అంటారు. ఇది తుగ్లక్ పరిపాలన. ఇది అంతకు మించి ఇంకొక మాట లేదు. మా ఎన్నమన్న హార్ట్ నాట్ గుండె మీద చేయబెట్టుకుంటే ఈ పరిణామ క్రమాన్ని ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమకారుడు. అడుగుదాం, ఇప్పుడు పార్టీలో అడుగుతాను విప్పున్నాడు కాబట్టి ఆర్గ్యూ చేయొచ్చు కాక. కబడ్డీ విల్ సర్టన్లీ నాట్ ఎక్సెప్ట్.